పెసరట్టు ఉప్మా హోటల్ స్టైల్‌లో లాగా ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఒక కప్ పెసర్లు తీసుకొని, అందులోనే ఒక పావు కప్ వరకు రేషన్ రైస్ తీసుకొని, ఒకటికి 2 సార్లు కడిగి వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మూత తీసి చూస్తే పెసర్లు, రైస్ మంచిగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ నానిపోయిన పెసర్లని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దోస పిండి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో ఒక ఇంచ్ అల్లం, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ముందు మిక్సీ పట్టుకున్న పిండిలో కలుపుకొని, దోస పాన్ వేడెక్కాక కొద్దిగా పిండి వేసుకొని పల్చగా దోసలా వేసుకొని, అలాగే దానిపైన కొద్దిగా ఆనియన్ వేసుకొని 2 సైడ్స్ ఆయిల్‌తో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఉప్మా పైనుంచి వేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.